అండ్ ఇన్ని ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్న స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మార్చడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఒక మస్కిటో కుట్టడం వల్ల నేను డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫీజు పే చేసాము అంటే ఊరికే వదలం కదా. అదే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మనకు ఉన్నవి లేనివి డౌట్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇవైతే మంచి ప్రోడక్ట్స్ అనేది చెప్తున్నాను. నేను లేజర్ హెయిర్ రిమూవల్ యూఎస్లోనే చేయించుకున్నాను. నేను దీని మీద కొంచెం రీసెర్చ్ చేసుకున్నాను. సో డైలీ స్క్రబ్ వాడటం వల్ల యూజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అండ్ మామ్ ఫ్రమ్ అమెరికా. నా పేరు శ్రావణి అండ్ మేము హ్యూస్టన్లో ఉంటాము. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఇంతకుముందు కూడా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. అండ్ మీకు కనుక నా కంటెంట్ నచ్చింది అంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఇవాళ వీడియో వచ్చి ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా. సో నా స్కిన్ కేర్ రొటీన్ అండ్ నేను కొత్త ప్రోడక్ట్స్కి ట్రాన్సిషన్ అవుతున్నాను అనమాట. అండ్ ఇన్ని ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్న స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మార్చడానికి మెయిన్ రీజన్ ఏంటి, సో ఇవన్నీ అయితే డిస్కస్ చేద్దాము. అండ్ నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను ఇంతకుముందు అండ్ ఇప్పుడు ఏ ప్రోడక్ట్స్కి చేంజ్ అవుతున్నానో కూడా చూపిస్తాను. సో బేసిక్గా నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటున్నాను లేదా యూజ్ చేస్తున్నాను అంటే నేనైతే ఎక్కువ రీసెర్చ్ చేసుకోకుండా అయితే ఏదంటే అదైతే కొనను. ఎక్కువ ప్రోడక్ట్స్ కొని డిఫరెంట్వి ఎక్స్ప్లోర్ చేసి అయితే చేయను. హార్డ్లీ ఒక 7 to 10 ప్రోడక్ట్స్ కన్నా ఎక్కువైతే యూజ్ చేయను అనమాట డే మొత్తంలో. అండ్ ఇవే ప్రోడక్ట్స్ నేను చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇప్పటికిప్పుడు నేను సడన్గా కొన్ని ప్రోడక్ట్స్ ఎందుకు ట్రాన్సిషన్ అవుతున్నాను అంటే, నేను నిన్న డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఒక మస్కిటో కుట్టడం వల్ల నేను డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ మస్కిటో బైట్ వల్ల ఏమైంది అంటే, ఇక్కడ ర్యాష్ లాగా అయితే ఫామ్ అయింది. సో నేను ఇంకా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడమే బెటర్ అని చెప్పి సో డైరెక్ట్ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. ఇది వచ్చి నాకు ఎగ్జిమా అని చెప్పింది అనమాట డాక్టర్. అంటే ఇది వచ్చి మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్ అయితే కాదు. నాది వచ్చి వెరీ సెన్సిటివ్ స్కిన్ అండ్ డ్రై స్కిన్. డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫీజు పే చేసాము అంటే ఊరికే వదలం కదా. వేరే డాక్టర్స్ అంటే ఇప్పుడు మన జనరల్ ఫిజిషియనో లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తేనో ఆ ఒక్క కండిషన్ చూపించుకొని వస్తాం. కానీ అదే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మనకు ఉన్నవి లేనివి డౌట్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. అండ్ ఏజ్ పెరిగేటప్పుడు మనకి స్కిన్ కేర్ ఎలా ఫాలో అవ్వాలి అండ్ ఎలాంటి టిప్స్ అయినా షేర్ చేస్తారా, చక్కగా నీట్గా డాక్టర్ అయితే కూర్చొని నాకైతే కొంచెం సేపు అయితే చక్కగా టైం అయితే స్పెండ్ చేసిందనమాట. సో మంచి హైజీన్ ఫాలో అవ్వడానికి అయితే నేను అడగకుండానే ఇంకొన్ని టిప్స్ అయితే చెప్పింది. సో అవన్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతాయి కదా అని ఇవాళ ఈ వీడియో అయితే ప్లాన్ చేశాను. నేనైతే ఇవే ప్రోడక్ట్స్ కొనుక్కోండి, ఇవే యూజ్ చేయండి అని అయితే రికమెండ్ చేయను. కాకపోతే ఇవైతే మంచి ప్రోడక్ట్స్ అనేది చెప్తున్నాను. సో నేను వచ్చి ఇంతకుముందు ఇదే డర్మటాలజిస్ట్ రికమెండేషన్తో లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ అయితే చేయించుకున్నాను అనమాట. సో అది కూడా ఎందుకు అంటే, ఇంతకుముందు నేను వ్యాక్సిన్ చేయించుకునేదాన్ని. దానివల్ల ఏంటంటే నాకు ఇక్కడ ఒక ట్యాన్ స్పాట్ లాగా ఫామ్ అయిందనమాట. సో అందుకని చెప్పి వ్యాక్సిన్ రికమెండెడ్ కాదు అని చెప్పి నేనైతే లేజర్ హెయిర్ రిమూవల్ అయితే చేయించుకున్నాను. నేను లేజర్ హెయిర్ రిమూవల్ యూఎస్లోనే చేయించుకున్నాను. సో దాని గురించి ఇంకొక సపరేట్ వీడియో అయితే చేస్తాను మీకు కావాలి అంటే. సో ఇప్పుడైతే ఎక్కువ డిలే చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే షాంపూతో స్టార్ట్ చేస్తాను. సో షాంపూ వచ్చి నేను ఇప్పుడు కరెంట్లీ యూజ్ చేసే షాంపూ అయితే ఇదనమాట, డవ్ ఇంటెన్సివ్ రిపేర్ అని చెప్పి. యాక్చువల్లీ ఇది సెకండ్ బాటిల్, ఒక బాటిల్ అయిపోయిందనమాట. సెకండ్ బాటిల్ కూడా ఇదే తెచ్చుకున్నాను, షాంపూ బాగుంది అని చెప్పి. అండ్ దీనికన్నా ముందు నేను ఇది యూజ్ చేసేదాన్ని అనమాట, ప్యాంటీన్ వాళ్ళది సల్ఫేట్ ఫ్రీ షాంపూ. సో ఇదేంటి అంటే, నాకు ఇది యూజ్ చేస్తుంటే బాగా అనిపించేది హెయిర్. కాకపోతే ఈ మధ్య కొంచెం ఫ్రిజీ హెయిర్ లాగా అనిపిస్తుంది అని చెప్పి ఒక 4 to 5 months నుంచి అయితే ఈ షాంపూకి అయితే ట్రాన్సిషన్ అయ్యాను. అండ్ ఇప్పటి నుంచి దేనికి ట్రాన్సిషన్ అవుతున్నాను అంటే, ఇది సెరావే జెంటిల్ హైడ్రేటింగ్ షాంపూ. సో ఇది వచ్చి నాకు డర్మటాలజిస్ట్ రికమెండ్ చేసింది అనమాట. సో ఇది వచ్చి లీవ్స్ హెయిర్ ఫీలింగ్ హెల్దీ అండ్ సాఫ్ట్ విత్ 3 essential ceramides and hyaluronic acid. సో ఫ్రీ ఫ్రమ్ సల్ఫేట్స్, మిట్, పారాబెన్స్ అండ్ ఫ్రాగ్రెన్స్. సో ఇది ఫ్రాగ్రెన్స్ ఫ్రీ అనమాట. సో నాకు డాక్టర్ చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే, ప్రోడక్ట్స్ ఏవి యూజ్ చేసినా కానీ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం మంచిది అని చెప్పింది అనమాట. ఇప్పుడు నాకైనా కానీ పిల్లలకైనా ఇంట్లో ఎవరికైనా కానీ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ షాంపూస్ యూజ్ చేయమనింది. సో అండ్ ఈ షాంపూ అయితే నాకు రికమెండ్ చేసింది అనమాట. నేను ఇప్పుడు డవ్ నుంచి సెరావే షాంపూకి అయితే ట్రాన్సిషన్ అవుతున్నాను. అండ్ నేను ఈ షాపింగ్ క్లిప్స్ కూడా కొన్ని యాడ్ చేస్తాను, షెల్ఫ్స్లో ప్రైస్ ఎంత ఉన్నాయి అవన్నీ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో ఇది షాంపూ.
అండ్ కండిషనర్ వచ్చి నేను యాక్చువల్లీ కండిషనర్ చాలా తక్కువ అనమాట వాడేది. నాకు ఎప్పుడైనా హెయిర్ బాగా ఫ్రిజీగా డ్రైగా అయిపోయింది అన్నప్పుడే నేను కండిషనర్ యూజ్ చేస్తాను. హార్డ్లీ నెలకు ఒకసారో లేకపోతే 2 monthsకి ఒకసారో లేకపోతే బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వాడతాను అనమాట కండిషనర్. సో అందుకని చెప్పి షాంపూతో పాటే ఈ కండిషనర్ కూడా తీసుకున్నాను అనమాట, డవ్ ఇంటెన్సివ్ రిపేర్ కండిషనర్. సో ఇవి 2 వచ్చి కాస్కోలో తీసుకున్నాను. సో కండిషనర్ కూడా అయితే బాగానే ఉంది. నేనేంటి అంటే ఇంకా కండిషనర్ ఎక్కువ యూజ్ చేయను, ఎప్పుడో ఒక్కసారే కాబట్టి కొత్త కండిషనర్ అయితే తీసుకోవట్లేదు. సో ఉన్నదాంతోనే స్టిక్ అవుతున్నాను. అంటే లైక్ మంత్లీ వన్స్ అలా వాడేదే కదా కండిషనర్, అందుకని చెప్పి నేను కండిషనర్ అయితే చేంజ్ చేయట్లేదు. సో బాడీ వాష్ వచ్చి నేను ఇంతకుముందు అవినో స్ట్రెస్ రిలీఫ్ బాడీ వాష్ యూజ్ చేసేదాన్ని. ఇదైతే ఆల్మోస్ట్ 8 years నుంచి యూజ్ చేస్తున్నాను అనమాట. నాకైతే ఎటువంటి కంప్లైంట్స్ లేవు. కాకపోతే రీసెంట్గా ఇంకా డ్రై టు వెరీ డ్రై స్కిన్ అని చెప్పి నాకు నిన్న డర్మటాలజిస్ట్ చెప్పింది. అండ్ ఈ సెరావే బాడీ వాష్ బాగుంటుంది అని చెప్పి రికమెండ్ చేసింది అనమాట. సో అందుకని చెప్పి నేనైతే ఈ బాడీ వాష్కి అయితే ట్రాన్సిషన్ అవుతున్నాను. సెరావే హైడ్రేటింగ్ ఫోమింగ్ ఆయిలీ క్లెన్జర్ ఫర్ డ్రై టు వెరీ డ్రై స్కిన్. ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా మెన్షన్ చేశారు ఫర్ డ్రై టు వెరీ డ్రై స్కిన్ అని చెప్పి. సో బేస్డ్ ఆన్ అవర్ స్కిన్ కండిషన్ మనం ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో బాడీ వాష్ చూసాం కదా. నెక్స్ట్ అయితే నేను ఫేస్ వాష్కి ఏం యూజ్ చేస్తానో చూద్దాము. సో ఫేస్ వాష్కి వచ్చి నేనైతే ఈ న్యూట్రోజినా ఉంది కదా, సో ఇది వచ్చి ఆయిల్ ఫ్రీ యాక్ని వాష్ న్యూట్రోజినా వాళ్ళది. ఇది వచ్చి స్క్రబ్ అనమాట, ఫేస్ స్క్రబ్. నేను ఫేస్ మీద ఓన్లీ ఇది ఒక్కటే యూజ్ చేస్తాను, ఇంకా వేరే సోప్ అవేం యూజ్ చేయను అనమాట. అండ్ నాకు ఇది ఎందుకు నేను ఇన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, నేనైతే ఫేస్కి నేను ఇంకా అసలు ఏం యూజ్ చేయను అనమాట. నాకు ఏది యూజ్ చేసినా కానీ ఫుల్ ర్యాష్ వచ్చేస్తుంది. ఈవెన్ నాకు అలోవెరా కూడా వాడట్లేదు. అలోవెరా యూజ్ చేసినా కానీ స్కిన్ అంతా చిన్న డాట్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే ఫేస్కి ఇంకా అసలు ఏం యూజ్ చేయను. శనగపిండి, పెరుగు, హనీ, లెమన్ ఇలాంటివి చాలా ట్రై చేశాను నేను కూడా. కాకపోతే నాకు ఏది అప్లై చేసినా కానీ స్కిన్ అంతా డ్రైగా అయిపోయి ప్యాచీగా వచ్చేస్తున్నాయి అనమాట. సో నాకైతే న్యాచురల్ హోమ్ రెమెడీస్ కూడా ఏం వర్క్ అవ్వట్లేదు. కానీ అలా ట్రై చేస్తూ ఒక 2 or 3 products ట్రై చేసిన తర్వాత నాకు ఇది ఎందుకు బాగా అనిపించింది. అండ్ నేను దీని మీద కొంచెం రీసెర్చ్ చేసుకున్నాను. సో డైలీ స్క్రబ్ వాడటం వల్ల యూజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని. ఫస్ట్ అయితే డిసడ్వాంటేజెస్ చూద్దాము. రోజు మన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తాం అనమాట. అంటే ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ ఇవన్నీ ఎక్స్ఫోలియేట్ చేస్తాము, దానివల్ల డ్రైగా అయిపోతుంది. సో ఇది వాడుతున్నాము అంటే ఖచ్చితంగా మాయిశ్చరైజింగ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే ఫాలో అవ్వాలి. నేను అది కూడా కంప్లీట్గా ఫాలో అవుతాను కాబట్టి ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్ యూజింగ్ దిస్. అండ్ అడ్వాంటేజెస్ వచ్చి ఏంటంటే, నేను ఇంకా ఒక ఫేషియల్స్ కానీ ఇలాంటివి ఏమి చేయించుకోను అనమాట. సో జస్ట్ డైలీ ఈ స్క్రబ్తో ఫేస్ వాష్ చేసుకుంటాను. దానివల్ల ఏంటంటే మనకేమైనా డెడ్ స్కిన్ ఉన్నా లేకపోతే ఏమైనా యాక్నీ స్పాట్స్ ఉన్నా నీట్గా ఎక్స్ఫోలియేట్ చేస్తూ ఉంటుంది, లైట్గా అనమాట. ఎక్కువ హార్డ్గా ఉండదు ఇది నాకైతే. అండ్ నేను ఇంతకుముందు ఒకటి ట్రై చేశాను. సో ఇలాంటి జెంటిల్ స్క్రబ్బే సెటాఫిల్ వాళ్ళది కూడా ఉంటుంది, సెటాఫిల్ జెంటిల్ స్క్రబ్ అని. అది ట్రై చేసా కానీ నాకు అది ఎందుకో అంత స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తున్నట్టు అనిపించలేదు. సో నేనైతే దీనికే స్టిక్ అవుతాను అనమాట. అండ్ మీరు చూస్తున్నారు కదా లాస్ట్లో కొంచెమే ఉంది అని చెప్పి ఇవాళ అయితే ఫుల్ది ఇంకొకటి తీసుకొచ్చాను. అండ్ మీరు చూస్తే ఇదైతే ఆల్రెడీ అయిపోయింది, పడేయాలి. సో ఇదైతే నేను చేంజ్ చేయట్లేదు. సో ఐ విల్ స్టిక్ టు దట్. చెప్పాను కదా మనం స్క్రబ్ యూజ్ చేస్తున్నాము అంటే మంచి స్కిన్ కేర్ కూడా ఫాలో అవ్వాలి అని. సో నా ప్రీవియస్ ఎస్టే లాడర్ వీడియో చూస్తే నేను అందులో మెన్షన్ చేశాను. నేనైతే ఎస్టే లాడర్ అడ్వాన్స్డ్ నైట్ రిపేర్ సీరం అయితే యూజ్ చేస్తాను. సో ఇది కూడా ఆల్మోస్ట్ 7 to 8 years నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చి నాకు చాలా బాగా సెట్ అయ్యిద్ది అనమాట. ఎవ్రీడే నైట్ నేను బాత్ చేసిన తర్వాత ఈ సీరం అయితే అప్లై చేస్తాను ఫస్ట్. దీనివల్ల అయితే నేను ఇప్పటి వరకు చాలామందికి రికమెండ్ చేశాను అనమాట ఇది నా ఫ్రెండ్స్లో. అండ్ ఎవరికి అయితే సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు. సో బేసిక్గా ఏంటంటే నేను ఎవ్రీ థ్యాంక్స్ గివింగ్ టైంకి, ఎవ్రీ ఇయర్ నవంబర్లో థ్యాంక్స్ గివింగ్ టైంకి డీల్ పెడతాడు. సో ఇట్లాగా 2 pack అయితే తీసుకుంటాను అనమాట. సో 2 అయిపోవచ్చాయి, ఇందులో అయితే కొంచెం ఉన్నాయి. సో ఇవి 2 అయిపోవచ్చాయి, కొత్తది ఓపెన్ చేయాలి యాక్చువల్లీ. సో ఇది కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత తీస్తాను. ఇదైతే చాలా బాగుంటుంది అనమాట సీరం. అండ్ నాకు ఇది యాక్చువల్లీ ఒరిజినల్ ప్రైస్ వచ్చి 2 pack వచ్చి అరౌండ్ $360 ఎంతో ఉంటుంది అనమాట.
సో ఇది నాకు థ్యాంక్స్ గివింగ్ టైంలో అరౌండ్ 30% ఆఫ్ ఆర్ 40% ఆఫ్ అండ్ నాకు కూపన్స్ కూడా వస్తాయి ఎస్టెల్ లాడర్ నుంచి. ఎవ్రీ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ టైంకి ఇది ఒరిజినల్ ప్రైస్ $360 ఉంటే నాకు 2 ప్యాక్ వచ్చి అరౌండ్ $220, $230, $240 అరౌండ్ ఆ ప్రైజెస్లో అయితే వస్తాయి అన్నమాట 2 ప్యాక్, విచ్ ఈస్ టోటల్లీ వర్త్ ఇట్. ఇవి వచ్చి పెద్ద బాటిల్స్, మనకి చిన్న బాటిల్స్ కాదు, మనకి 3.4 ounce బాటిల్స్ అని ఉంటాయి కదా, సో ఆ బాటిల్స్ అనమాట ఇవి. 3.9 ounce ఇక్కడ ఉంది చూడండి, 3.9. సో సీరం అయితే నేను చేంజ్ చేయను. అండ్ మాయిశ్చరైజర్ కూడా అంతే, నేను మాయిశ్చరైజర్, ఫేస్ మాయిశ్చరైజర్ అయితే నేను చేంజ్ చేయట్లేదు. సో నేనైతే క్లినిక్ వాళ్ళ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. అండ్ చూస్తున్నారు కదా, ఇది కూడా ఒకటైతే అయిపోయింది. అండ్ ఇది వచ్చి ఇప్పుడు కరెంట్లీ యూజ్ చేస్తున్న బాటిల్, ఇది కూడా అంతే. థ్యాంక్స్ గివింగ్ టైంకి 2 బాటిల్స్ కొంటాను. సో మళ్ళీ థ్యాంక్స్ గివింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక 2 బాటిల్స్ ఆఫ్ సీరం అండ్ 2 బాటిల్స్ ఆఫ్ మాయిశ్చరైజర్ కొంటాను. నాకు అవైతే ఇయర్ లాంగ్ సరిపోతాయి. అండ్ ఈ మాయిశ్చరైజర్ కూడా మనకి థ్యాంక్స్ గివింగ్ టైంలో సేల్లో ఉంటుంది అనమాట, క్లినిక్ వాళ్ళ మాయిశ్చరైజర్స్. సో యా, సీరం అండ్ మాయిశ్చరైజర్ అయితే అవి యూజ్ చేస్తున్నాను. అవేంటి అంటే ఎవ్రీడే నైట్ టైం యూజ్ చేసేవి. అండ్ మార్నింగ్ టైం వచ్చి ఇది నా రీసెంట్ ఎడిషన్ అనమాట. ఇంతకుముందు అయితే మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇదే మాయిశ్చరైజర్ యూజ్ చేసేదాన్ని. సో ఇప్పుడు వచ్చి ఇది ఇంక్లూడ్ చేస్తున్నాను, ఎందుకంటే డాక్టర్ చెప్పింది బెటర్ టు ఇంక్లూడ్ సన్ స్క్రీన్ కూడా. ఇంట్లో ఉన్నా కానీ సన్ స్క్రీన్ యూజ్ చేయమనే చెప్తారనమాట యూఎస్లో. సో కాకపోతే నేనైతే ఇప్పటిదాకా అది ఇంప్లిమెంట్ అయితే చేయలేదు. సో ఫస్ట్ టైం నేనైతే ఈ సెరావే ఏఎం క్రీమ్ తీసుకున్నాను. ఇది వచ్చి SPF 50 అనమాట. ఇది చూస్తే మనకి మాయిశ్చరైజర్స్ త్రూ అవుట్ ద డే అండ్ హెల్ప్స్ రీస్టోర్ ద ప్రొటెక్టివ్ స్కిన్ బ్యారియర్. సో ఇదైతే మనకి స్కిన్ డ్యామేజ్ని ఆపుతుంది అని చెప్తుంది. విత్ 3 ఎసెన్షియల్ సెరమైడ్స్, నయాసినమైడ్ అండ్ హైలరానిక్ యాసిడ్. సో బేసిక్గా మనకి చాలామందికి తెలుసు స్కిన్ కేర్ ప్రోడక్ట్స్లో హైలరానిక్ యాసిడ్ ఉన్నవి మంచివి అని చెప్పి. అండ్ అట్లా అని చెప్పి అన్నీ కొనకూడదు అనమాట, మంచిగా చూసుకోండి. అండ్ ఒకటి కొనేటప్పుడు 1కి 10 సార్లు చెక్ చేసుకోండి. సో నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఏంటంటే డర్మటాలజిస్ట్తో చెక్ చేసి అందరికీ సెట్ అవుతాయి అని చెప్పిన తర్వాతే నేను తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫేషియల్ మాయిశ్చరైజింగ్ లోషన్ SPF 50, ఇది వచ్చి అమ్ము కూడా యూజ్ చేస్తుంది యాక్చువల్లీ స్కూల్కి వెళ్ళేటప్పుడు. నేనైతే సన్ స్క్రీన్ బేసిక్గా ట్యానింగ్ కోసమే కాదు, స్కిన్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి కూడా సన్ స్క్రీన్ యూజ్ చేస్తాము. నాకు డర్మటాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. అదేంటి అంటే మాయిశ్చరైజర్, బాడీ మాయిశ్చరైజర్. మనం ఏంటి అంటే ఫేస్ గురించి అయితే స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతాం, కానీ బాడీ గురించి అయితే ఫాలో అవ్వము. జస్ట్ బాడీ వాష్ ఒకటి మంచిగా తీసుకుందాము అనుకుంటాము. సో ఆవిడ ఏం చెప్పింది అంటే మాయిశ్చరైజర్ ఈజ్ ఎ మస్ట్. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మాకు హ్యూస్టన్లో చాలా ఎండలు ఉంటాయి, చాలా హ్యూమిడిటీ ఉంటుంది అని చెప్పి. సో ఆ ఉక్క జిడ్డు ఉంటుంది అని చెప్పి నేనైతే ఫస్ట్ నుంచి కూడా మాయిశ్చరైజర్ పెద్దగా ప్రిఫర్ చేయను. సో ఆ మాయిశ్చరైజర్ యూస్ చేయకపోవడం వల్లే మనకి ఇట్లాగా ఎగ్జిమా అండ్ ర్యాషెస్ అయితే వస్తాయంట, స్కిన్ ర్యాష్, ఎగ్జిమా అట్లాంటివి. అందుకని చెప్పి డర్మటాలజిస్ట్ అయితే మాయిశ్చరైజింగ్ లోషన్ ఈజ్ ఎ మస్ట్ అని చెప్పింది. అట్లీస్ట్ గ్రీజీగా ఉండే మాయిశ్చరైజర్స్ కాకపోయినా వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ అయితే కంపల్సరీగా యూజ్ చేయమని చెప్పింది అనమాట. అండ్ ఇదే రికమెండ్ చేసింది సెరావే. సో బేసిక్గా ఈ సెరావే, సెటాఫిల్ ఇలాంటి కంపెనీస్ ఏంటంటే మనకు కొంచెం మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి. నేనైతే మిమ్మల్ని అయితే పెద్ద పెద్ద బాటిల్స్ అయితే కొనమని రికమెండ్ చేయను. అండ్ మీకు కూడా ఏ చిన్న స్కిన్ ఇష్యూ ఉన్నా కానీ బెటర్ టు చెక్ విత్ ద డర్మటాలజిస్ట్ అండ్ గెట్ ద స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. ఎందుకు అంటే మనకి ఒకసారి స్కిన్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అయింది అంటే మనకు అది సిగ్నిఫై చేస్తున్నట్టు, ఓకే యూ నీడ్ టు చేంజ్ సంథింగ్ అండ్ స్టే హైడ్రేటెడ్. చాలా 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 ఇంపార్టెంట్ థింగ్. మనం ఈ ప్రోడక్ట్స్ అన్నీ వాడేదానికన్నా ముందు వీ హ్యావ్ టు స్టే హైడ్రేటెడ్. ఎక్కువ లిక్విడ్స్ తాగాలి, అంటే లైక్ వాటర్, నాట్ ద షుగర్ జ్యూసెస్ అని చెప్పాను నేను. సో షుగర్ లేని లిక్విడ్స్ కానీ లేకపోతే వెజిటబుల్ జ్యూసెస్ లైక్ ABC జ్యూస్ అని చేస్తారు కదా, యాపిల్, బీట్రూట్, క్యారెట్ అండ్ కీరా, గ్రీన్ యాపిల్, జింజర్ అండ్ మింట్, అట్లాగా మనకి డిఫరెంట్ జ్యూసెస్ అట్లాగా ప్రిపేర్ చేసుకొని తాగితే అయితే మంచిది. అండ్ ఇంకొకటి ఫైనల్ ప్రోడక్ట్ వచ్చి ఇది న్యూట్రోజినా మేకప్ రిమూవర్ వైప్స్ అనమాట. సో నేను మేకప్ రిమూవర్ యాక్చువల్లీ ఎస్టెల్ లాడర్ వాళ్ళది క్రీమ్ యూజ్ చేస్తాను. కాకపోతే ఈ వైప్స్ ఏంటి అంటే ఏదైనా ట్రావెల్లో అట్లాగా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఒకవేళ ఇంట్లో ఉన్నాను అంటే ఫేస్ వాష్ చేసుకుంటాను మేకప్ రిమూవర్కి. దానికి ఏది యూజ్ చేస్తాను అంటే నేనైతే ఇది యూజ్ చేస్తాను. ఇది వచ్చి ఎస్టెల్ లాడర్ న్యూట్రిషియస్ సూపర్ పోమోగ్రానేట్ అనమాట.
సో ఇది వచ్చి రేడియంట్ ఎనర్జీ 2-in-1 క్లెన్జింగ్ ఫోమ్. సో దీంతో అయితే నేను మేకప్ రిమూవర్కి ఫేస్ వాష్ చేసుకుంటాను ఇంట్లో ఉంటే. నాకేంటి అంటే టూ మెనీ ప్రోడక్ట్స్ అయితే నేను యూజ్ చేయను, బట్ ఏవైతే యూజ్ చేస్తానో నేను అదే స్కిన్ కేర్ అయితే చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతాను. సో మీరు కనుక చూస్తే చూపించాను కదా, నేను షాంపూ ఏది యూజ్ చేస్తాను, బాడీ వాష్, ఫేస్ వాష్, సీరమ్, మాయిశ్చరైజర్. సో ఇవన్నీ అయితే నేను ఆల్మోస్ట్ 7 to 8 years నుంచి అవే ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. యా, చూసారు కదా, మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అనుకుంటున్నాను. అండ్ డర్మటాలజిస్ట్ చెప్పిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టవల్స్ యూజ్ చేసేది కూడా ఎవరి టవల్స్ వాళ్ళే యూజ్ చేయాలి. అండ్ 1 or 2 days కన్నా టవల్స్ అయితే ఎక్కువ యూజ్ చేయొద్దు. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే నేను ఇవాళ తీసుకొచ్చిన కొత్త ప్రోడక్ట్స్ ఏంటో చూద్దాము. సో సెరావే వాళ్ళది ఇంటెన్సివ్ మాయిశ్చరైజింగ్ లోషన్ ఫర్ డ్రై టు వెరీ డ్రై స్కిన్. సో సెరావే వాళ్ళ మాయిశ్చరైజింగ్ లోషన్ ఒకటి తీసుకున్నాను. అండ్ సెరావే వాళ్ళది షాంపూ ఒకటి తీసుకున్నాను, జెంటిల్ హైడ్రేటింగ్ షాంపూ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి సెరావే హైడ్రేటింగ్ ఫోమింగ్ ఆయిల్ క్లెన్సర్, ఇది ఒక ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చి సెరావే వాళ్ళది AM ఫేషియల్ మాయిశ్చరైజింగ్ లోషన్ 50 SPF. అండ్ ఇది వచ్చి మనకి ఫేషియల్ మాయిశ్చరైజర్ అండ్ ఆల్సో సన్ స్క్రీన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఆయిల్ ఫ్రీ యాక్ని ఫేస్ వాష్, న్యూట్రోజినా వాళ్ళది ఇది. సో చూస్తున్నారు కదా, న్యూట్రోజినా వాళ్ళది. సో ఇవాళ నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఇవన్నమాట. నాకైతే తప్పకుండా కామెంట్స్లో అయితే చెప్పండి, ఇవాళ నేను చేసిన ఈ కంటెంట్ మీలో ఎంతమందికి నచ్చింది అండ్ ఎంతమందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నారు. మీకు కనుక నేను ఇవాళ చూపించిన ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలి అంటే నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. మీకు ఏ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలో చెప్తే నేను ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. మీకు కనుక ఇవాళ నేను షేర్ చేసిన టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ చేయండి. హోప్ యూ గైజ్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ గైజ్ లైక్ ఇట్, ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఈ వీడియోలో షాపింగ్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తా అని చెప్పా కదా, సో అందుకని చెప్పి ఇప్పుడు ఈ పార్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇవన్నీ కొనడానికి, ఇప్పుడు మీరు చూసిన ప్రోడక్ట్స్ అన్నీ కొనడానికి అయితే నేను టార్గెట్కి అయితే వచ్చాను. సో ఇండియాలో ఎక్కడ దొరుకుతాయి అంటే మేబీ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, అంటే లైక్ మనకి మేకప్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ దొరికే దగ్గర అయితే దొరకవచ్చు ఇవి. సో మోస్ట్లీ అయితే నేను ఈసారి అయితే సెరావే తీసుకున్నాను. మీకు కనుక సెరావే కాకపోయినా కానీ సెటాఫిల్ కూడా బాగానే ఉంటాయి అండ్ వేరే బ్రాండ్స్ కూడా బాగానే ఉంటాయి. చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి అన్నమాట మనకి, డిఫరెంట్ వెరైటీస్. సో మీ స్కిన్కి ఏది సూట్ అవుతుందో చెక్ చేసుకోండి. ఒకేసారి పెద్ద బాటిల్స్ అయితే కొనకండి. యాక్చువల్లీ ట్రావెల్ సైజ్ కానీ ఉన్న వాటిల్లో చిన్న సైజ్ తీసుకోండి, మీకు ఎలా సూట్ అవుతున్నాయో చెక్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఏం కంపేర్ చేస్తున్నా అంటే డ్రై టు వెరీ డ్రై స్కిన్ అండ్ నార్మల్ టు డ్రై స్కిన్ 2 varieties అయితే ఉన్నాయన్నమాట ప్రోడక్ట్స్. నేనేంటంటే ఇప్పుడు ఎగ్జిమా ఉంది కాబట్టి డ్రై టు వెరీ డ్రైవి చెక్ చేసుకుంటున్నాను. అండ్ ఫేస్ మాయిశ్చరైజర్ చూపించాను కదా, AM క్రీమ్ అని చెప్పి. సో అదే AM క్రీమ్ ఉంది, PM క్రీమ్ ఉంది. AM అంటే మనకి మార్నింగ్ టైం అండ్ PM అంటే నైట్ టైం క్రీమ్. సో నేనేంటంటే ఆల్రెడీ నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతున్నాను కాబట్టి ఇప్పుడైతే ఓన్లీ AM క్రీమ్ ఒక్కటే తీసుకున్నాను, మార్నింగ్ మాయిశ్చరైజర్ ఫేస్కి. అదంటే కొంచెం SPF ఉంటుంది కాబట్టి, సన్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి అది కూడా తీసుకున్నా, లేకపోతే నేను రెగ్యులర్గా యూజ్ చేసేది తీసుకునేదాన్ని. అండ్ ఇది చూస్తే ఫేస్ స్క్రబ్ అనమాట, చూస్తున్నారు కదా, దాని ప్రైస్ వచ్చి $9.99 ఉంది. అండ్ ఇదే న్యూట్రోజినాలో ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీ స్కిన్ కండిషన్ని బట్టి చెక్ చేసుకోండి. అండ్ ఇవే ట్రావెల్ సైజెస్ కూడా ఉంటాయి, లేదంటే చిన్న సైజెస్ కూడా ఉంటాయి. సో అలాంటిదైతే తీసుకొని ట్రై చేయండి. ఇవన్నీ చూసారు కదా, అరౌండ్ $9 to $10 మధ్యలో ఉన్నాయి. అండ్ నేను యూజ్ చేసేదైతే ఇదనమాట, న్యూట్రోజినా ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్, యాక్ని వాష్. దీనివల్ల ఏంటంటే పింపుల్స్ ఏమైనా ఉన్నా కానీ నీట్గా కొంచెం స్కిన్ ఎక్స్ఫోలియేట్ అవుతుంది. అండ్ పింపుల్స్ వల్ల వచ్చిన మనకి మార్క్స్ ఉంటాయి కదా స్కిన్ మీద, అవి కూడా చిన్నగా పోతాయి అన్నమాట. అంటే వెంటనే పోవు, వితిన్ 1 week 10 days రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం పోతాయి అన్నమాట. అండ్ ఇది వచ్చి చూసారు కదా, సెరావే AM క్రీమ్ అండ్ సెరావే PM క్రీమ్ 2 ఉన్నాయి. అండ్ పక్కనే చూస్తే ఆ పర్పుల్ కలర్ది అది కూడా చూపించాల్సింది నేను. సెరావే ఐ థింక్ వైటమిన్ C ఆర్ సంథింగ్ ఏదో ఉంది ఇంకొకటి. సో అట్లాగా మీరు కంపేర్ చేసుకొని మీ స్కిన్కి ఏది సూట్ అవుతుంది అనుకుంటున్నారో అవి చూడండి. అండ్ వీటిల్లోనే డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి, చూసారు కదా. సో ఏ కొత్త ప్రోడక్ట్ ట్రై చేసినా చిన్నదైతే ట్రై చేయండి. నేనేంటంటే ఇంతకుముందు నాకు సెరావే ఆల్రెడీ నేను పిల్లలకి వాడా కాబట్టి నాకు ఇది కొంచెం ట్రస్టెడ్ బ్రాండ్ అనమాట.
సెరావే ఒకటి, సెటాఫిల్ ఒకటి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, కళ్ళు మూసుకొని కొనేయచ్చు అనిపిస్తుంది ఈ ప్రోడక్ట్స్ అయితే. సో అట్లా అని చెప్పి ఇదైతే ప్రమోటింగ్ వీడియో అయితే కాదు, నేను ఓన్గా నా మనీ పెట్టి కొనుక్కుని మీకు చెప్తున్నాను అనమాట ఇవన్నీ. సో ప్రమోటింగ్ వీడియో అయితే కాదు ఫర్ షూర్. నేను యాక్చువల్లీ ఈ క్లిప్స్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే ఇట్లాగా మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీరు కంపేర్ చేసుకొని తీసుకోండి అని చెప్పడానికి నేను ఇదైతే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది మాయిశ్చరైజింగ్ లోషన్ చూస్తే మనకి బేస్డ్ ఆన్ ద సైజ్, బాటిల్ సైజ్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయన్నమాట. $17, $14 అలాగా. అండ్ ఇది వచ్చి బాడీ వాష్, ఇది కూడా నేను పెద్ద బాటిలే తీసుకున్నాను, అది వచ్చి $16 అలా ఉంది. అండ్ సెరావీలో చూస్తే మనకి షాంపూస్ కూడా, ఇది వచ్చి 2-in-1 యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ కండిషనర్. సో నాకు పెద్ద డాండ్రఫ్ ఇష్యూ లేదు కాబట్టి నేనైతే ఇది తీసుకోవట్లేదు. నాకైతే హైడ్రేటింగ్ షాంపూ కావాలి నా హెయిర్కి, అందుకని ఇది తీసుకున్నాను. అండ్ ముందు వీడియోలో చెప్పినట్టు నేను కండిషనర్ అయితే తీసుకోవట్లేదు అనమాట. చూస్తే మీరు పక్కనే కండిషనర్ కూడా ఉంది. సో యా ఇది వచ్చి అరౌండ్ $8 or $9 అలా ఉందన్నమాట. యా $8.99 ఉంది. సో $9 అనమాట, ప్లస్ ట్యాక్స్ ఉంటుంది. ఇవే ప్రోడక్ట్స్ యూస్ చేయాలని ఏం లేదు, ఇవైతే మంచి ప్రోడక్ట్స్ కాబట్టి తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని నేనైతే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ ఇదే షెల్ఫ్లో కింద లాస్ట్ షెల్ఫ్ చూస్తే మీకు చిన్న సైజెస్ ఉన్నాయి. సో మీరు ట్రై చేయాలి అంటే అలా చిన్న సైజెస్ తీసుకొని అయితే ట్రై చేయండి. So my shopping is done. So that's it for today. Bye for now. See you in the next video.